ఆంజనేయ స్వామి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఒకనాడు సీతమ్మ విస్తరి వేసి స్వామి హనుమకు వడ్డించడం ప్రారంభించింది. హనుమంతుడు వడ్డించిన పదార్థాలను మరుక్షణం తినేస్తున్నాడు. ఇలా కొద్దిసేపు జరిగేసరికి వేల మంది కోసం వండిన అన్నం కూరల గంగారాలు ఖాళీ అయిపోయాయి. ఇది చూసిన సీతమ్మ ఆశ్చర్యపోతూ పరుగున శ్రీరాముడు వద్దకు పోయి జరిగిందంతా చెప్పింది. అప్పుడు శ్రీరాముడు నవ్వి, సీత, హనుమంతుడు ఎవరనుకున్నావు? పరమశివుడు హనుమ రూపంలో అవతరించాడు. అతన్ని ఎలా తృప్తిపరుస్తావో అదంతా నీ ప్రజ్ఞ, నేను చేయగలిగేది ఏమీ లేదు అని అన్నాడు. అప్పుడు సీతమ్మ వంటశాలకు వచ్చి హనుమంతుడు వెనక నిలబడి మనసులో, పరమేశ్వర, నీవు ఎవరో నేను తెలుసుకున్నాను. ఇంతటితో నీ ఆకలి స్వస్తి చెప్పకపోతే ఆ పరువు దక్కదు స్వామి అని అనుకుని పంచాక్షరి మంత్రాన్ని ముమ్మారు పాటించింది. ఆ మరుక్షణం హనుమంతుడు తృప్తి పొందాడు. అప్పుడు సీతమ్మ హనుమంతుడి ముందుకు వచ్చి, ఏం నాయనా, ఇంకా వడ్డించమంటావా అని అడిగింది. అప్పుడు హనుమ, వద్దు తల్లి వద్దు, నా కడుపు నిండిపోయింది అని హనుమంతుడు వంటశాల నుంచి బయటికి వచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.